ఇప్పుడు ఏంటంటే చచ్చిపోతాం తెలియనాడు పెళ్ళి ఎందుకండి? పెళ్ళి ఎందుకు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఏంటంటే పెళ్ళి ఏంటంటే ముచ్చట అవన్నీ తీర్చుకోవడం ఏదో చేసుకొని పిల్లలతోటి ఆస్తి సంపాదించుకొని చేయడం. ఇప్పుడు అంతా లేదు, సిస్టమ్ మారిపోయింది, అంతా సంపుడే. ఎప్పుడు ఏ టైంలో సంపుతో తెలియదు కదా, ఇంకెందుకు పెళ్ళి? అదే వచ్చింది అనుకో తింటాడు వెళ్ళిపోతాడు పంపించేస్తాడు, ఇవన్నీ వేస్ట్. ఇదేనండి ఏంటంటే ప్రేమ గుడ్డిది. ఆడు ఎర్రగా ఉంటాడో బుర్రగా ఉంటాడో కాదు, ఈ ప్రేమ గుడ్డిది కాబట్టి ఏ టైంలో ఎలా పోతుందో అదే చేయలేం. ఆడు మంచోడో చెడ్డోడో అసలు చూడరు, ఇన్ని వేస్ట్ అండి. కూడా చెప్పనండి, సిస్టమ్ మారిపోయిందండి. ఒకప్పుడు అయ్యో పెళ్ళమా పెళ్ళమా మొగుడా ఒకప్పుడు ఉండేది ఇలాగా. ఇప్పుడు ఏదైనా పండుగ వచ్చింది అనుకో 2 అర్జెంటీలు వేసి మొగుడిని ఇలాగ ఆశీర్వదించాడు. ఇప్పుడు అలా లేవు, 2 కాళ్ళు లేపడాలు పొడిచేయాలి, ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ వేస్ట్ అండి. మగవారు చెప్తున్నాను దయచేసి మీ రక్షణ మీరే దయచేసి చెప్తున్నాను. మత్తులో బానిస అవ్వద్దు, చాలా డేంజరు. ఎప్పుడు ఏ టైంలో చంపుతారో తెలియదు ఈ లేడీస్, ఈ ఆడవాళ్ళు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైనా చేసుకుంటే జాయిగా ఇప్పుడు ఒకటే అనండి, నీకు నచ్చిందా విడాకులు ఇచ్చామని, లేకపోతే ఎవరన్నా భయపడినా అనుకో ఆడికిచ్చి కలిపండి. కానీ దాంతో ఉన్నావంటే నీ జీవితం నాశనం అయిపోద్ది, నువ్వు ఎక్కడికో పోతావు, పిల్లలు అనాథలు అయిపోతారు. వద్దు, పెళ్లి చేసుకోవద్దు దయచేసి, నేను చెప్పింది దానికంటే. ఎవరుండండి అడిగి అరిగిదాకా ఉంటాడు, సబ్బు పిల్ల అరిగిదాకా ఉంటాడు, సబ్బు అరిపోయాక ఏముండదు నొరగా. అంటే మొగుడు ఎందుకు చేసుకుంటాడండి? ఒక ఆశలు సంపాదించడం, పిల్లల్ని ఉండడం, స్కూల్ ఫీజు కట్టడమో చేస్తాడు. లేదా ఆడికేం పని? ఆడికి డబ్బు ఉంది కదా, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ అంటే కర్మగాలిపై ఈ రోజుల్లో చెప్తున్న ఒకటే, పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ప్రాణం పోతుంది అన్ని. నేను మోసపోయాను కాబట్టి ఇలాగ వచ్చా, అందుకే ఇప్పుడు ఏంటంటే దూరంగా ఉంటున్నాను, లేడీస్కి దూరంగా ఉన్నాండి దయచేసి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎవరు కాదు, మన మగవాళ్ళు మనమే కాపాడుకోవాలి దయచేసి చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరికైనా కావాలితే తీసిపోండి, కానీ అయ్యో ఆడెందుకు చంపుతున్నాం అనకండి, చంపొద్దు దయచేసి. లేదా అయిపోయిందండి, జనాభాలో ఏమి లేరు, మగవాళ్ళు అంతరించిపోతున్నారు. సగం మంది ఏమో వయసు కూడా అంతరించిపోతున్నారు, సగం పిల్లల దగ్గర అంతరించిపోతున్నారు. నెక్స్ట్ ఏమో లవర్స్. ఏంటంటే ఇంత దారుణాలు? ఇది ఏమి లేదండి, అంతరించిపోతే అంతా లేడీసే ఉంటారు. లేడీసే బస్సు తోలుతారు, లేడీసే ఫ్లైట్ తోలుతారు. ముందు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకే మొదలయ్యేది. ఇప్పుడు ఆ లవ్ లేకపోవడం వల్లే ఈ మరణాలు ఎక్కువగా పెరిగినాయి అంటున్నారు, నిజమేనంటావా? ఇది లవ్ కాదండి, కామం. లవ్ ఎక్కడుందండి? లవ్ ఎక్కడుంది? ఇది లవ్ కాదు, కామం. లవ్ లేదు. ఈ లవ్లు గివ్వులు పక్కన పెట్టండి. ఆడి దగ్గర 4 ఉంగరాలు ఉన్నాయా, వెనకాల డబ్బు ఉందా, అదే వచ్చిందా, ఆ ప్లేట్లో అన్నం ఉందా, తినేయండి, కావాలంటే వెళ్ళిపోండి. కానీ ఆ ప్లేటే నాకు కావాలి ఇంట్లో పెట్టుకుంటే అదే నీకు శత్రువు అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. నో, మహా డేంజరు. వద్దు, లేడీస్తో చాలా డేంజర్గా ఉండండి. మామూలు శత్రువులు ఎక్కడా లేరు, మన పక్కే తిరుగుతున్నారు లేడీస్. అదేనండి గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తున్నారు కదండి. అది ఎంత దారుణం అండి. ఎవరైనా చూడండి, బాతుల్లో ఇప్పుడు ఒకప్పుడు ఏదో చూసేవాళ్ళు విషం పెట్టడం, చంపడం చూసాం. కానీ ఎలకల మందు అన్నీ చూసాం. ఇప్పుడు బాత్రూమ్ అది ఏదో ఇలా కడిగి స్మెల్ వచ్చింది, అది దాన్ని కూడా నరలు ఎక్కించిందంటే చాలా ఆవిడ గుండె ధైర్యం మెచ్చుకోవాలండి. ఎందుకండి ఇది అసలు నిజం చెప్తున్నాను, గవర్నమెంట్కి మమ్మల్ని ఏదన్నా రక్షక ఇవ్వండి అయ్యా మీకు చెప్తున్నాను అయ్యా, మాకు ఏదో చూడండి అయ్యా. ఎప్పుడు నేనే చచ్చిపోతాను తెలియదు, అన్న చచ్చిపోతాడు తెలియదు, అంకుల్ చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాను తెలియదు అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా. దేవుడు లేడు, నిజంగా లేడయ్యా దేవుడు. అయిపోయింది మా జీవితం. లేదండి, ఈ రక్షక లేదు, చెప్తున్నాను. మళ్ళీ కాపాడగారు, ఎవరు కాపాడాలనుకుంటున్నాం? మొగోడే కాపాడాలి, ఎవ్వరూ రారు, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న ఎవరన్నా ఆ తప్పుల్లోకి తీసుకెళ్ళిందంటే అయ్యో ఎంజాయ్ చేస్తాను అనుకోకండి, ఆయన చంపుతుందని మనం కూడా వెళ్ళాలి, ఆయన కాపాడాలి, ఆయన మైండ్ మార్చాలి. మనం ఆ మైండ్ మార్చారు, ఎవరే వెళ్ళకరా బాబు, ఏదైనా ముచ్చట కట్ట ఉంటే నలుగురిలో చేసుకోరని చెప్పాలి. నేను అన్నీ చేశాను.